హాయ్ అండి, జిహెచ్వి ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం అండి. శాంసంగ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అండి, ఫ్రిడ్జ్ ఇది. కస్టమర్ కాల్ చేయడం జరిగింది. కూలింగ్ రావడం లేదని చెప్పారు. 1 వీక్ నుంచి కాసేపు కూలింగ్ వస్తే కాసేపు కూలింగ్ రావడం లేదంట. ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కాబట్టి ఫ్యాన్ మోటార్ ఒకసారి చూసుకుందాం అండి. లోపల ఫ్యాన్ ఉంటుంది డీప్ బాక్స్లో. అది ఒకసారి ఫ్యాన్ మోటార్ చూద్దాం. ఫ్యాన్ మోటార్ బాగుంటే కింద ఇంకేమైనా ప్రాబ్లం ఉండొచ్చండి. ఫ్యాన్ మోటార్ ఒకవేళ తిరగకపోతే మాత్రం ఫ్యాన్ మోటార్ కంప్లైంట్ ఉంటుంది అనమాట. ఫ్యాన్ మోటార్స్ పోతాయి, అది కంప్లైంట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ శాంసంగ్ రిఫ్రిజిరేటర్లో ఇలాంటి ప్రాబ్లం వచ్చేటప్పుడు దీనికి కంట్రోల్ పీసీబీ ఒకటి ఇస్తారండి. కింద కంట్రోల్ పీసీబీ కూడా పోయే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ టెంపరేచర్ కంట్రోలర్ ఇస్తారు ఒకటి, చిన్నది పీసీబీ లాంటిది, థర్మోస్టాట్ లాగా. అది కూడా పోయే అవకాశం ఉంటుంది అనమాట. మొత్తం మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. చెక్ చేసుకున్న తర్వాత అసలు ఏమైందనేది చూద్దామండి. ఇందులో చూడండి, పైన ఛాంబర్లో మీకు ఓపెన్ చేయడం జరిగింది. అది ఫ్యాన్ అండి. ఫ్యాన్ అనమాట, తిరగడం లేదు ఫ్యాను. ఫ్రిడ్జ్ అయితే ఆన్లోనే ఉంది. ఫ్రిడ్జ్లో అయితే కూలింగ్ లైట్గా ఉందండి. అది ఆపరేటర్ కాయిల్. ఆరెంజ్ వైర్ అనేది సెన్సార్ అండి. ఆరెంజ్ వైర్ సెన్సార్ 5 kilo ohms ఉంటుంది ఆ సెన్సార్ అనమాట. అవన్నీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఆ రెండు జాకుల్లో ఒకటేమో టెంపరేచర్ కంట్రోల్ది, ఒకటేమో సెన్సార్ది అనమాట. ఒకటేమో కాయిల్ సెన్సార్, ఒకటేమో డీప్ బాక్స్లో సెన్సార్ ఉంటుంది. ఆ రెండు సెన్సార్స్ కూడా 5 kilo ohms ఉంటాయండి. 5 kilo ohms చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత 5 kilo ohms ఉంటే ప్రాబ్లం లేదండి. ఏదైనా కొంచెం తేడా ఉంటే మాత్రం మార్చేసుకోవాలి. ఫ్యాను తీయడం జరిగిందండి. ఫ్యాన్ తిరగడం లేదు కదా, ఫ్యాన్ మోటార్ రీప్లేస్ చేసాం. ఇది శాంసంగ్కి బ్యాక్ సైడ్ రిలే ఈ విధంగా ఇస్తారనమాట. కెపాసిటర్ కూడా రిలేకే ఉంటుంది. ఇది కొత్తది రీప్లేస్ చేద్దామండి. రిలే మొత్తం పోయింది, పాడైపోయింది. రిలే మొత్తం పగిలిపోయింది అనమాట. వాళ్ళు కస్టమర్ ఏం చేస్తారంటే, ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కలిపి ఒకే బోర్డు వాడుతున్నారండి. వాషింగ్ మిషన్ వాడేటప్పుడు ఫ్రిడ్జ్ తీసేస్తున్నారు. ఫ్రిడ్జ్ వాడేటప్పుడు వాషింగ్ మిషన్ ప్లగ్ తీసి పక్కన పెడుతున్నారు. అలా పెట్టకూడదు. ఫ్రిడ్జ్ మనం కంటిన్యూగా ఆన్లోనే ఉంచాలండి. అది మనం ఏ టైంకి ఆ సెన్సార్లో యాక్ట్ అయ్యి ఆన్ అవుద్ది అనేది తెలియదు, కంప్రెసర్ కాబట్టి. ఆ కూలింగ్ బట్టి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది కాబట్టి. వాషింగ్ మిషన్ వచ్చేసరికి 3 hours పెడతారంట. అంటే 3 hours ఫ్రిడ్జ్లో ఆఫ్లో ఉంటుంది. అలా చేసి ఇది పోయింది. ఆ పీసీబీ కనబడుతుంది కానీ అది పాత పీసీబీ కూడా పోయిందండి. అది కంట్రోల్ బోర్డు, కంట్రోలర్. కొత్త పీసీబీ రీప్లేస్ చేసామండి. రీప్లేస్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ మనం ఆన్ చేయడం జరిగిందండి. ఆన్ చేసేటప్పుడు ఆన్ అయిందండి. ఫ్యాన్ కూడా తిరుగుతుంది. ఇప్పుడు ఫ్యాన్ మోటార్ కూడా రీప్లేస్ చేస్తాం మనం, కొత్త దేశం. అవి మొత్తం పాడైపోయినాయండి. ఎందుకు పోయినాయో కూడా తెలీదు. ఫ్యాన్ 230 volts ఏసీ అండి. ఇదిగోండి టెంపరేచర్ కంట్రోలరు, థర్మోస్టాట్ టెంపరేచర్ కంట్రోలరు. ఇది కూడా రీప్లేస్ చేసామండి, కొత్త దేశం. ఇది కూడా పోయింది. యాక్చువల్గా 90 kilo ohms అవుతుంది. అంత రాకూడదండి. ఇది స్టెప్ బై స్టెప్ తగ్గుతూ ఉండాలి. కానీ ఇది 90 kilo ohms అవుతుంది ప్రతి స్టెప్ దగ్గర కూడా. అంత రాకూడదు అనమాట. ఈ మోటార్ కూడా కొత్త దేశం. ఇదే ఫ్యాన్ మోటార్ అండి. ఇది పీసీబీ అండి. పీసీబీ కూడా కొత్త దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.